ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా డ్రై ఫ్రూట్ షేక్ అనమాట. ఫస్ట్ బౌల్ తీసేసుకొని అందులో ఒక 5 to 6 డేట్స్ వేసేసుకుంటున్నాం. దాని తర్వాత వచ్చేసి 7 to 8 బాదాం, 7 to 8 కాజు, 7 to 8 కిస్మిస్ వేసేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇట్లా మంచిగా నానిపోయి ఉంటాయన్నమాట రెండు కూడా. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని అందులోనే 1 బనానా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇట్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్ మిల్క్ కూడా వేసేసుకొని మంచిగా ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇట్లా బ్లెండ్ చేసేసుకుంటే బనానా డ్రై ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు గ్లాస్ తీసేసుకొని అందులో ఫస్ట్ చియా సీడ్స్ వేసేసుకొని షేక్ కూడా పోసేసుకుంటే బనానా డ్రై ఫ్రూట్ షేక్ రెడీ.